వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తున్నామండి. మా ఫ్యామిలీ మొత్తం తిరుపతికి బయలుదేరామండి. విజయవాడ నుంచి నైట్ 10:30కి స్టార్ట్ అయ్యాం. తిరుపతికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4:30 అయిందండి. ఇక్కడికి వచ్చాక ఇంకా చీకటిగా కొంచెం ఇదిగా ఉంది కదా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మేము మెట్లు పూజ చేయాలనుకుంటున్నాం. సో మెట్లు పూజకి ఎంత కుంకుమ అవసరం, పసుపు అవసరం. ఆఫ్టర్ 2 years తర్వాత ఆయన పిలుపు వచ్చిందండి, వెంకటేశ్వర స్వామిది. 2 years వరకు ఎంత ట్రై చేసినా మేము రాలేకపోయాము. సో ఇప్పుడు వెళ్ళగానే ఎంట్రన్స్లోనే కర్పూరమంతుని కనిపిస్తారు. ఇంకా అక్కడి నుంచి చెకింగ్ ఉంటుంది మొత్తం. బ్యాగ్ చెకింగ్స్కి బ్యాగ్స్ అన్నీ రిమూవ్ చేసి మళ్ళీ తీసి బ్యాగ్ కార్లో తీసి మళ్ళీ పెట్టాలి. సో మేము ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయామండి. కింద ఇవ్వండి మా పిల్లలు ఇద్దరు పిక్స్ పెట్టానండి మధ్యలో. ఇక్కడ నుంచి ఇక్కడ మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా పిల్లలు, మా మధ్య వీడియో తీస్తున్నారు. సో ఇంకెక్కడే మేము ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళు కొండపైకి వెళ్ళిపోయారు. మా అత్తయ్య, మా మామయ్య, మా పిల్లలు. మేము మాత్రం ఇక్కడ ఫ్రెష్ అప్ ఇక్కడ నుంచి మెట్ల పూజ స్టార్ట్ చేద్దామని ఇంకెక్కడ మెట్ల పూజ స్టార్ట్ చేసామండి. చూడండి ఎంత ఫుల్ క్లౌడ్ ఉందంటే, చాలా క్లౌడ్గా ఉందండి. జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచే స్టార్ట్ అయ్యారు అందరు కూడా. 5:30 నుంచి ఇంకా మేము ఇక్కడ నుంచి మా వారు నేను పసుపు కుంకుమ పూజ చేయడానికి స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ కదండి, ఫస్ట్ మెట్ నుంచి ఇంకా మెట్ల పూజ స్టార్ట్ చేయడానికి ఇవ్వండి అందరూ చేశాక మా వారు నేను కలిసి, మా వారేమో పసుపు రాస్తూ మెట్లకి వెళ్తున్నారు, నేనేమో ఇవ్వండి మా వారు పసుపు రాస్తూ వెళ్తున్నారు, నేను కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వస్తున్నాను. సో మేమిద్దరం 2 kgs పసుపు, 1 kg కుంకుమ క్యారీ చేసామండి. ఇంకా ఇలా పెట్టుకుంటూ వస్తున్నాము. మాకైతే మధ్య మధ్యలో అంటే పసుపు మళ్ళీ వేసుకుంటూ మళ్ళీ వాటర్ పోసుకుంటూ అలా ఒక 5 minutes అలా ఆగుతూ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఒక 5-10 minutes ఆగిపోతున్నాం మిడిల్లోని. కొంచెం ఇక్కడ ఆంజనేయస్వామి దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కొన్ని పిక్స్ పెట్టానండి మిడిల్లోని. చూడండి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఇంకా ఎలాగో ఒకలా దేవుడి దేవాలు ఇంకైతే పెట్టేశామండి. ఆగుతూ మనం అలా కూర్చొని ఆగితే ఇంకా పెట్టలేకపోతున్నాం. సో ఇలా అనుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోతేనే ఈజీగా పెట్టేస్తున్నామండి. మేము ఇంకా ఇక్కడ ఇంకా చుట్టుపక్కల జింకలు కూడా ఏం కనిపించలేదండి. మేము ఇంకా అలా వచ్చేసాము. చూస్తున్నాం కానీ ఎక్కడైనా జింకలు అటు కనిపిస్తాయి కదా, ఏం కనిపించలేదు. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసి ఇక్కడ కూడా దండం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఒక 5 minutes ఆగి వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. మిడిల్స్లో పిక్స్ పెట్టానండి. ఇక్కడ మేము మోకాల పర్వతం దగ్గరికి వచ్చామండి. రోడ్డు పైన ఇవ్వండి చాలా బాగుంది కదా, నడుస్తూ ఉంటే ఇంకా అలా నడిచేసామండి చాలా వరకు. మేమైతే మాత్రం మోకాల పర్వతంలో అయితే చాలామంది మోకాలతోనే చాలా వరకు పై వరకు వెళ్తున్నారండి. చూడండి వెంకటేశ్వర స్వామిది చక్రం వేశారు, 7 దీపాలు పెట్టారు, బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా మాకు మోకాల పర్వతం ఇవ్వండి. మోకాల పర్వతం నుంచి తొందరగానే ఈజీగా ఎక్కేసాము. అయిపోయి కూడా ఇక్కడ లాస్ట్ అండి, ఇంకా ఇదే లాస్ట్ మెట్టు. ఇంకా తర్వాత నెక్స్ట్ మేము ఫొటోస్ పిక్స్ అన్నీ తీసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళి, దర్శనం బాగా జరిగిందండి. దర్శనం నుంచి మాకు 3 hours 4 hours పట్టిందండి. 300 టికెట్. దర్శనం బాగా జరిగింది. ఇంకా ఫొటోస్ తీసుకొని మళ్ళీ మేము కిందకి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడేమో బాగుంది కదండి, మా పాప చూడండి పిక్స్ తీద్దామంటే తీపించుకుంటుంది, ఒక్కోసారి వచ్చేస్తుంది. ఇదిగోండి మా పాప పిక్స్ కూడా పెట్టాను. దానికి లంగా జాకెట్ వేసామండి. ఇది రూమ్లోనండి, రూమ్లో పిక్స్ కూడా పెట్టాను. మేము దర్శనానికి వెళ్ళే ముందు పిక్స్ తీసానండి. ఇది మా వారు, మా పాప. ఇంకా దేవుడి దేవల్ల పూజ మాత్రం అలా పసుపు కుంకుమ పూజ అయిపోయిందండి, మెట్ల పూజ. ఇక మా పిల్లలు ఇంకా మేము వచ్చే ముందు కొండ కిందకి వచ్చే ముందు పిక్స్ అండి ఇవన్నీ.